అనుకువగా ఉండండి, తోటి సభ్యులను గౌరవించండి. కొత్త కేబినెట్ కు మోడీ సూచన. కేంద్ర కేబినెట్ తొలి సమావేశం నేడు. బీజేపీ కొత్త సారథి ఎవరు? కేబినెట్ లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటుతో మారుతున్న సమీకరణాలు. అంటే గతంలో అంటే బీజేపీ ఎక్కడెక్కడైతే స్థానాలు కోల్పోయిందో వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని, అంటే అటువంటి తప్పులు చేయకుండా ముందు జాగ్రత్త దిద్దుబాటు చర్యలు అంటారు దీన్ని, దిద్దుబాటు చర్య. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలతో అనుకువగా ఉండండి, తోటి సభ్యులతో అనుకువగా ఉండండి, కార్యకర్తలతో అనుకువగా ఉండండి అని చెప్పేసి క్లియర్ కట్ గా మోడీ చెప్తున్నాడు. సో మరి వీళ్ళు ఎంతవరకు ఉంటారు ఏంది అనేది చూడాలి. తెలంగాణకు జేఈఈ అడ్వాన్స్ లో టెట్ టాప్ 10 లో 3 ర్యాంకులు రాష్ట్రానికే. తొలి 100 ర్యాంకుల్లో 26 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. వీరిలో 16 మంది తెలంగాణ, మిగతా 10 మంది ఎంపీలు ఏపీ నుంచి. మద్రాస్ జోన్ నుంచి మహిళల్లో టాపర్ గా రాష్ట్ర అమ్మాయి. తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంచి ర్యాంకులు. ఢిల్లీ జోన్ విద్యార్థి వేద్ లోహటికి ఫస్ట్ ర్యాంక్. ఇంతకుముందు తెలంగాణలో ఒకటి ఏముండే వీళ్ళు చదువుతారా వీళ్ళు చేస్తారా అని చెప్పేసి అప్పుడు ఆంధ్రోళ్ళ కాలం నుంచి కూడా ఎక్కిచ్చారు. అయినా చూడుర్రి తెలంగాణ పిల్లలని అంటే తెలుగు తేజం లాగా ఇవాళ దేశంలోనే తెలంగాణ టాప్ 10 లో 3 ర్యాంకులు మన రాష్ట్రానికి వచ్చినాయి. 3 ర్యాంకులు టాప్ 10 లో 3 ర్యాంకులు మన రాష్ట్రానికి వచ్చినాయి. సో హ్యాట్స్ ఆఫ్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే మూడు ర్యాంకులు రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంగ్రాచులేషన్స్. మరి సులువుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్. గతంతో పోలిస్తే నేరుగా జవాబు ప్రశ్నలున్నలు అధికం. రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీలపై ప్రశ్నలు. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష. హాజరైన 3.2 lakhs మంది అభ్యర్థులు. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్. కరీంనగర్ జిల్లాలో మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగి. ఇది సూపర్ ఉన్నది. సులువుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్. గతంతో పోలిస్తే నేరుగా జవాబుల ప్రశ్న. ఇంకా వాళ్ళ జవాబుల ప్రశ్న పత్రంలో ఏమి ఇచ్చిరంటే 6 గ్యారంటీల పైన కూడా ప్రశ్న ఇచ్చిరట. ఇక అది ఎట్లా రాయమంటావు చెప్పు? 6 గ్యారంటీల ప్రశ్న అంటే కాంగ్రెస్ వాళ్ళది. ఎట్లా రాయమంటారో చెప్పు. ఇస్తారు అని అంటేనేమో ఇచ్చిరా అని అడుగుతారు, ఇయ్యరు అని అంటే ఎందుకు ఏమని వీళ్ళు అంటారు. సో ఇది ఒకటి సందిగ్ధమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నలో వచ్చుడే తప్ప అసలు యాక్చువల్గా అట్లాంటివి కూడా రావద్దు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం అక్షర యోధుడు అస్తమయం. సో అశ్రునయనాలతో రామోజీరావుకు అంత్యక్రియలు పూర్తి. ఫిలిం సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు. అధికార లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం. పాడెమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు అంతిమ యాత్రలో రాజకీయ సినీ ప్రముఖులు. కన్నీటితో వీడుకోలు పలికిన కుటుంబ సభ్యులు. సో రామోజీరావుది నిన్న అంతిమ సంస్కారాలు జరిపారు. సో చంద్రబాబు నాయుడు కూడా అక్కడ పనులు ఏవి ఉన్నాయో అవి హెవీగా అవి వదులుకొని కూడా రామోజీరావు అంతిమ సంస్కారాలకు వచ్చి అక్కడ రామోజీరావుకి శ్రద్ధాంజలి ఘటించి మళ్ళీ నిన్న మోడీ ప్రమాణ స్వీకారానికి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి మన రాష్ట్రం నుంచి ఎవరెవరు పోయారో ఏం సంగతో కూడా ఇంతవరకు అసలు ఏమీ దాని మీద క్లారిటీ కూడా లేదు. అమరావతిలో పనులు షురు. 200 ప్రొక్లైనర్తో జంగిల్ క్లియరెన్స్. పిచ్చి మొక్కల తొలగింపు, రహదారుల మరమ్మతులు పనులు షురు. ఆగిన నిర్మాణాలు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సిఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన. అమరావతిలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయట. 200 ప్రొక్లైన్లు తెచ్చిరట. ఆ పిచ్చి మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో రోడ్లు మరి ఇతరత్ర పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించిన సిఎస్ నీరబ్ కుమార్ కూడా అటువంటి పనులలో నిమగ్నమైందట. సో ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఇది మనం అన్నం చూడు ఎక్కడ కూడా తప్పులు జరిగాయనంటే ఈనాడులో ఇదే ఉంటది. మోడీ 3వ పట్టాభిషేకం. ఇక్కడ ఏమొచ్చింది ఆంధ్రజ్యోతిలో? ఇది భాష పట్టు. హ్యాట్రిక్ అనేది ఇంగ్లీష్ పదం. ప్రమాణం అనేది కొంచెము జనరేషన్ గ్యాప్ తో వచ్చినటువంటి పదం. ఇది దానికి అభిషేకం ప్రమాణం చేయించి 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, నిర్మలా, జయశంకర్ మళ్లీ ఛాన్స్. తెలంగాణ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటి. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస వర్మ. జ్యోతిలో కూడా చదివినాం ఇదే వార్త కానీ సరే.
ఇగో మీ స్ఫూర్తి అజరామజరం. అక్షర యోధుడికి కన్నీటి వీడుకోలు. రామోజీరావు కడసారి చూపుకు తరలి వచ్చిన జనం, ప్రముఖులు, ప్రజలు. పార్థివ దేహాన్ని మోసిన చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏపీ నుంచి ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు. అతిరథ మహారాజులు ఆత్మీయ ప్రగాఢ సంతాపం. ఇప్పుడు నేను చెప్పిన చూడ పిల్లలు, తెలంగాణ పిల్లలు ఇక వీళ్ళే. జేఈ అడ్వాన్స్లో మనోళ్ళదే హవా. తెలుగు విద్యార్థులకు టాప్ 10 4 ర్యాంకులు. సందేశ్కు 3, కుశాల్ కుమార్కు 5, తేజస్వి సలహాకు 8, 10 ర్యాంకులు. 100 లోపు ర్యాంకుల్లో 20 మంది అట. తెలంగాణ 20 మంది తెలుగువారే, అంటే ఏపీ అండ్ తెలంగాణ కలిపి 20 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని చెప్పేసి అన్నారు. అది సంతోషించదగ్గటువంటి విషయమే. గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి. 13 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు. గ్రూప్ 4 ఇలా కూడా ఇచ్చారు. ఇంతకుముందు మనము ఆంధ్రజ్యోతిలో చూసినాం సేమ్ వార్త, అది కూడా వచ్చింది. ఇది ఈ పేపర్ దిశ చూసే బదులు ఫస్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. అండ్ ఎట్లెట్లు వస్తుందో చూసినాక మొత్తము పే చేయడం. ఇక చూడు ఎట్లుందో. సరే మంచి పనే, రైతు భరోసా ఇవ్వండి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బోనస్ పై ప్రభుత్వాన్ని నిలయిస్తాం. సో రైతులకు భరోసా ఇవ్వడం మంచిదే. సో అది కరెక్ట్ అయిన విషయమే. కానీ ఇక్కడ ఏముంటుందంటే మోడీ సర్కార్ ఎట్లేస్తారో చూడు, అసలు వేసిరా వేయలేదా కూడా తెలియదు. ఒక్క నిమిషం.